So for Copy of the safety data. of data, yes, for safety of data, we will maintain extra copy of database is called backup. Is it clear? Yes, sir. sir. Yes, sir. So Yes. మన దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అస్యూమ్ దిస్ ఇస్ ఏ డేటాబేస్. సో ఈ డేటాబేస్ లో కొంత డేటా ఉంది. డేటా అనేది సో ఇది ఆల్ఫాబెట్స్ అనేది డేటా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, బి, సి, డి, ఈ, ఎఫ్. ఓకే, సో ఈ ఎంటైర్ డేటాబేస్ ని ఈచ్ అండ్ ఎవరి పేజ్ కాపీ చేసి మనం ఒక చోట స్టోర్ చేసుకుంటాం. అది రీడబుల్ ఫార్మాట్ లో ఉండదు, ఒక ఫైల్ రూపంలో ఉంటుంది, బిఏకే ఫైల్స్. సో దీన్ని మనం ఏమంటామంటే బ్యాకప్ అంటాం. దిస్ ఈజ్ ఎ డేటాబేస్. ఓకే, డేటాబేస్ మీకు రీడబుల్. బ్యాకప్ ఏంటంటే ఇందులో డేటా ఉంటుంది. లెట్స్ అజ్యూమ్ లైక్ దిస్. సో ఇందులో ఉన్న డేటాబేస్ లో ఉన్న డేటాని ఒక ఫైల్ కి మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఈ ఫైల్ రీడబుల్ కాదు. మీరు దీన్ని రీస్టోర్ చేస్తే ఇట్ ఈస్ రీడబుల్. బ్యాకప్ ఫైల్ ని రీస్టోర్ చేస్తే దట్ విల్ బికమ్ డేటాబేస్ అగైన్. ఓకే, సో ఫుల్ గా మనం దీన్ని కాపీ చేసుకుంటే దాన్ని ఏమంటాం, ఫుల్ బ్యాకప్ అంటాం. ఓకే, ఫైన్. సో నిన్న మనం ఫుల్ బ్యాకప్ తర్వాత నెక్స్ట్ వాట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫుల్ బ్యాకప్ అనేది డిస్కస్ చేస్తాం. సో నా డేటాబేస్ సైజ్ వచ్చేసి లెట్స్ అజ్యూమ్ ఐ హ్యావ్ 100 GB. సో నా డేటాబేస్ సైజ్ 100 GB. డైలీ 10 GB ఎక్స్ట్రా యాడ్ అవుతా ఉంది డేటాబేస్ కి. ఇది సండే. సో ఈచ్ లెటర్ వచ్చేసి 10 GB అనుకోండి. ఫైన్. సో మండే ఏమైందంటే ఇదే డేటాబేస్ కి 10 more GB యాడ్ అయింది. ఇది 100 GB, ఇక్కడ మండే 10 GB ఎక్స్ట్రా యాడ్ అయింది. ఎగ్జిస్టింగ్ 10 GB, 100 GB ఎక్స్ట్రా 10 GB యాడ్ అయింది. టోటల్ ఎంత కెపాసిటీ డేటాబేస్ సైజ్? 110. 110 అయింది. వెరీ గుడ్. తర్వాత ట్యూస్డే ఆల్రెడీ మన దగ్గర 110 GB డేటాబేస్ ఉంది, ఎక్స్ట్రా 10 GB యాడ్ అయింది. సో ట్యూస్డే టోటల్ డేటాబేస్ బ్యాకప్ సైజ్ ఎంత ఫుల్ బ్యాకప్ తీసుకుంటే? 120. 120. వెనస్డే. సో ఆల్రెడీ మన దగ్గర 100, 10, 10, 120 ఉంది. వెనస్డే 10 GB ఎక్స్ట్రా యాడ్ అయింది. వాట్ విల్ బి ద బ్యాకప్ సైజ్? 130. ఓకే, 130. సో దెన్ థర్స్డే 10 more GB will become 140. 140. Okay, let it be Friday. Up to Friday we will discuss. Thursday అయిపోయింది, Friday. సో ఫ్రైడే 140, 150 అయింది. యాక్చువల్ గా డేటాబేస్ సైజ్ ఎంత ఫ్రైడే? బై ఫ్రైడే వాట్ ఈస్ ద డేటాబేస్ సైజ్? 150, sir. 150. కానీ బ్యాకప్ లొకేషన్ లో ఎంత డేటా స్టోర్ అయింది? 650. 650. సో డైలీ మీరు ఫుల్ బ్యాకప్ తీసుకుంటున్నారు. మండే ఎండింగ్ కి మండే ఫుల్ బ్యాకప్, ట్యూస్డే ఎండింగ్ కి ట్యూస్డే ఫుల్ బ్యాకప్, వెనస్డే ఎండింగ్ కి వెనస్డే ఫుల్ బ్యాకప్, థర్స్డే ఎండింగ్ కి థర్స్డే ఫుల్ బ్యాకప్. సో ఇట్లా బ్యాకప్ ఫైల్ సైజ్ మీకు ఒరిజినల్ డేటాబేస్ 150 GB ఉంది, కానీ బ్యాకప్ ఫైల్స్ అన్ని కలిపి ఇది బ్యాకప్ ఫైల్ 1, ఇది బ్యాకప్ ఫైల్ 2, ఇది బ్యాకప్ ఫైల్ 3, బ్యాకప్ ఫైల్ 4, బ్యాకప్ ఫైల్ 5. ఈ 5 బ్యాకప్ ఫైల్స్ కలిపి 650 GB ఆక్యుపై చేస్తాను. సో సేమ్ డేటానే రిపీట్ అవుతా ఉంది. ఇక్కడ ఉన్న 110 GB ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్న 120 GB ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్న 130 GB ఇక్కడ ఉంది. సో టు అవాయిడ్ దిస్ సినారియో
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి డిసడ్వాంటేజ్? టైం వేస్ట్. ప్రతిరోజు ఫుల్ బ్యాకప్ తీసుకోవాలంటే టైం పడతది. ఓకే. ఇంకోటి స్పేస్ వేస్ట్. Space. So to avoid this scenario, they come up with a plan. So instead of taking everything into backup file, they'll take only whatever additionally modified. Okay. So same scenario తీసుకుందాం. Copy it here. So what is the full backup size here? 100 GB. 100 GB. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 100 జీబీని నేను బ్యాకప్ తీసుకోను సెకండ్ టైం. నేను ఓన్లీ డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటా. వాట్ ఈస్ డిఫరెన్షియల్ బ్యాకప్? సిన్స్ లాస్ట్ ఫుల్ బ్యాకప్ వాట్ ఎవర్ ద చేంజెస్ ఆర్ దేర్. లాస్ట్ బ్యాకప్ లో 100 జీబీ ఉంది. 100 జీబీ తర్వాత ఎంత యాడ్ అయింది? 10 GB. 10 జీబీ యాడ్ అయింది. ఐ టేక్ బ్యాకప్ ఆఫ్ ఓన్లీ దట్ 10 జీబీ. ఓకే. సో ఇక్కడ టోటల్ డేటాబేస్ సైజ్ ఎంత? 110. 110. మనం ఎంత తీసుకుంటున్నాం బ్యాకప్? 10 జీబీ. ఎందుకు? 10 GB. ఆల్రెడీ 100 జీబీ ఇక్కడ బ్యాకప్ తీసుకున్నాం మనం. ఆల్రెడీ ఒక బ్యాకప్ 100 జీబీ ఉంది మనకి ఇక్కడ. సో వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ అడిషనల్ బ్యాకప్, ఓన్లీ డిఫరెన్షియల్ చేంజెస్. అడిషనల్ చేంజెస్ ఏమున్నాయో అది. ఓకే. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ నేను బ్యాకప్ తీసుకుంటా. ఇక్కడ బ్యాకప్ తీసుకుంటే ఎక్కడి నుంచి తీసుకుంటా? ఓన్లీ 10 తీసుకుంటా, అంతేనా? No, sir. కాదు. అంతే సార్. ఎందుకంటే Monday to Tuesday we have to take. మండే ఆల్సో వి నీడ్ టు టేక్, ట్యూస్డే ఆల్సో వి నీడ్ టు టేక్. ఎందుకు? మనకు లాస్ట్ సేవ్డ్ బ్యాకప్ ఫైల్ సండే వరకే ఉంది. 100 జీబీనే ఉంది. 100 జీబీ సేవ్డ్ ఫైల్ ఉంది. 100 జీబీ తర్వాత ఏదైతే ఉందో అది సేవ్డ్ ఫైల్ లేదు. ఓకే. ఇక్కడ 10 జీబీ ఉంది, కానీ మనకి ఇది సగమే ఉంది. సో ఫుల్ గా తీసుకోవాలంటే ఏం చేసుకోవాలి? లాస్ట్ ఫుల్ బ్యాకప్ 100 జీబీ, ఈ 100 జీబీ వదిలేసి రిమైనింగ్ పార్ట్ అంతా బ్యాకప్ తీసుకుంటా. సో ఇది 20 జీబీ. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. వెనస్డే. సార్ చిన్న డౌట్ Yes. సార్. ఎస్ దాన్ని. సార్ ఈ మండేకి ఈ 10 GB మనం తీసుకున్నాం కదా సార్. అవును. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైం. Ah. సో ఇంకో వేలో Last ఎక్స్ప్లెయిన్ full చేస్తా back. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఫుల్ డేటాబేస్ హరి కుమార్ అని ఒక పేరు ఉంది, లేకపోతే హరి ఉంది ఇక్కడ. ఓకే. ఇక్కడ ధర్మ ఉంది, ఇక్కడ శ్రావణి ఉంది, ఓకే, ఇక్కడ హేమలత ఉంది, ఇక్కడ రెడ్డి ఉంది. ఇది ఫుల్ బ్యాకప్. ఇది సండే తీసుకున్నాం. డిఫరెన్షియల్ బ్యాకప్ అంటే అర్థం ఏంటంటే లాస్ట్ ఫుల్ బ్యాకప్ నుంచి, లాస్ట్ ఫుల్ బ్యాకప్ లో ఏమున్నాయి, లేకపోతే పేర్లు తీసేయండి మీకు కన్ఫ్యూజన్ లేకపోతే. ఏబిసిడీలు పెట్టుకుందాం. ఏబిసిడిఈఎఫ్ జిహెచ్ ఇది పెట్టుకుందాం. సండే ఫుల్ బ్యాకప్ లో ఏమేం డేటా ఉంది చెప్పండి ఇప్పుడు నాకు. అంతేనా? అవును సార్. ఓకే. ఇప్పుడు నేను మండే డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటున్నా. సేమ్ డేటాబేస్ మండే కూడా ఉంది. అడిషనల్ గా నేను ఏం చేశానంటే ఐ జే అని 2 డేటా యాడ్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను బ్యాకప్ తీసుకుంటే ఆ బ్యాకప్ ఫైల్లోకి ఓన్లీ I, J. ఐ మాత్రం జే మాత్రమే వస్తుంది. ఫైన్. సేమ్ డేటాబేస్ నేను ట్యూస్డే ఉంది. ట్యూస్డే కేఎల్ అని ఇంకా కొంచెం డేటా యాడ్ చేశాను. యాజ్ పర్ డిఫరెన్షియల్, ఓకే, డిఫరెన్షియల్ బ్యాకప్ ఇట్ విల్ టేక్ రెఫరెన్స్ యాజ్ ఎ లాస్ట్ ఫుల్ బ్యాకప్. లాస్ట్ ఫుల్ బ్యాకప్ లో ఎక్కడి వరకు ఉంది డేటా? హెచ్ వరకు ఉంది. సో హెచ్ తర్వాత ఏముందో ఎవ్రీథింగ్ ఇట్ విల్ టేకెన్ ఇన్ టు బ్యాకప్ ఫైల్. దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియల్ బ్యాకప్. ఐజేకేఎల్. సేమ్ డేటాబేస్ వెనస్డే ఎంఎన్ అని కొంత డేటా యాడ్ అయింది. ఇప్పుడు నేను బ్యాకప్ తీసుకుంటే ట్యూస్డే నుంచి ఎంటర్ అయిన డేటా కాదు, లాస్ట్ ఫుల్ బ్యాకప్ లో Monday. ఎంత వరకు ఉంది డేటా? లాస్ట్ ఫుల్ బ్యాకప్ లో సండే వరకు హెచ్ వరకు ఉంది. హెచ్ తర్వాత రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని సేవ్ అవుతాయి.
IJKLM. Is it clear? Yes, sir. Clear, sir. Yes, sir. So differential backup take reference as a full backup. Differential backup takes reference from full backup, recent full backup. Is it clear? Yes, sir. Yes, sir. సో డిఫరెన్షియల్ బ్యాకప్ అంటే ఎక్స్ట్రా యాడ్ అయినవి మాత్రమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డేటాబేస్. ఇప్పుడు పేర్లు తీసుకుందాం. హరి, ధర్మ, ఓకే, సుప్రజ, వెంకటేష్, మహేష్. ఇది సండే డేటా. మండే ఏమైందంటే హరి పేరు తప్పుబడింది. హరి కాదు, యాక్చువల్లీ అక్కడ హరి కుమార్ ఉండాలి అని యాడ్ చేశా. ఓకే, మహేష్ అనే పేరు కూడా తప్పుపడింది. మహేష్ తర్వాత ఈ ఉండాలి, మిస్ అయింది అని యాడ్ చేశా. ఓకే, సుప్రజ అనే పేరులో ఏ మిస్ అయింది, సో ఇక్కడ ఏ పెట్టాలి అని యాడ్ చేశా. ఫైన్. ఇప్పుడు మండే నేను ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకున్నాను అనుకోండి, ఏమేమి వస్తుంది చెప్పండి. Harikumar, Supraja, Mahesh. రాంగ్. Kumar, Whatever E. changes made, same. కుమార్, ఓకే, ఏ, ఓకే, ఈ. E. దిస్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియల్ చేంజెస్. ఈ ఫుల్ డేటాబేస్ నుంచి డిఫరెన్షియల్ చేంజెస్, ఎక్స్ట్రా ఏవైతే మాడిఫై అయినాయో అవి మాత్రమే సేవ్ అవుతాయి. ఫైన్, లెట్ ఇట్ బి. తర్వాత ట్యూస్డే. ట్యూస్డేకి వచ్చేసరికి సో రెడ్డి అని ఇంకో పేరు యాడ్ అయింది. ఓకే, తర్వాత ధర్మలో, ధర్మ వాట్ ఈస్ యువర్ ఫుల్ నేమ్? ధర్మరాజ్, సార్. ధర్మరాజ్ అనే యాడ్ చేశాను. ఇప్పుడు నేను బ్యాకప్ తీసుకుంటే నాకు ఏమేమి సేవ్ అవుతుంది? Kumar, A, E, Raj and Reddy. కుమార్ ఆల్సో విల్ సేవ్. లాస్ట్ ఫుల్ బ్యాకప్, లాస్ట్ ఫుల్ బ్యాకప్ నుంచి ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవి. కుమార్ చేంజ్ అయింది, ఈ ఏ. బ్యాకప్ నుంచి కుమార్ చేంజ్ అయింది, ఏ చేంజ్ అయింది, ఇక్కడ రాజ్ ఈ. చేంజ్ అయింది, ఓకే, ఇక్కడ ఈ చేంజ్ అయింది, ఇక్కడ రెడ్డి యాడ్ అయింది. ఇస్ ఇట్ క్లియర్? Yes, Yes, sir. sir. Yes, sir. సో ఇప్పుడు ఒకవేళ డేటాబేస్ క్రాష్ అయింది అనుకోండి, ట్యూస్డే నైట్ మనం డేటాబేస్ ని రికవర్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ ఫుల్ బ్యాకప్ ని రిస్టోర్ backup. చేస్తాం. ఈ ఫుల్ బ్యాకప్ ని ఇక్కడ రిస్టోర్ చేసినామా, ఈ ఫుల్ బ్యాకప్ మీద ఈ డిఫరెన్షియల్ బ్యాకప్ ని రిస్టోర్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ కుమార్ యాడ్ అవుతుంది, తర్వాత ఫస్ట్ ఫుల్ బ్యాకప్ యాడ్ అవుతుంది, తర్వాత ఫుల్ బ్యాకప్ యాడ్ అయిన తర్వాత దాని మీద మనం డిఫరెన్షియల్ బ్యాకప్ చేస్తాం. సో ఫైనల్ గా ఏమవుతుంది? వెంకటేష్, ఓకే, మహేష్, ఇప్పుడు డేటా యాజ్ ఇట్ ఈస్ గా మన ఫుల్ డేటాబేస్ లో ఎలా ఉందో, ఓకే, ఈ డేటాబేస్ ఎలా ఉందో ఇలా డేటాబేస్ వచ్చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? Yes, Yes, sir. sir. Yes, sir. సో డిఫరెన్షియల్ బ్యాకప్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రమ్ లాస్ట్ ఫుల్ బ్యాకప్, లాస్ట్ ఫుల్ బ్యాకప్ లో ఎలా అయితే చేంజ్ ఉందో అక్కడి నుంచి ఎక్స్ట్రా యాడ్ అయిన డేటా కానీ ఎగ్జిస్టింగ్ చేంజ్ అయిన డేటా కానీ ఏదైతే డిఫరెన్షియల్ చేంజ్ ఉందో అది మాత్రమే సేవ్ అవుతుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో డేటా మొత్తం సేవ్ చేయకుండా మనకు ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ పెట్టుకొని అక్కడి నుంచి మనకు అవసరమైన డేటా మాత్రమే స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో as per this scenario, I will ask you one question. Let's assume this is Sunday full backup. Sunday data వచ్చేసి ABCD ఉంది. ఓకే, దెన్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, సండే, మండే. సో మండే వచ్చేసి ఈ అనే ట్రాన్సాక్షన్ కాదు, డేటా ఎంటర్ అయింది. FGHI ఒక్కొక్క రోజు ఒక్కొక్క డేటా ఎంటర్ అవుతుంది. సో జే అంటే జే లెటర్ అనుకోవద్దు, సమ్ 10 GB డేటా అనుకోండి. మీకు రెఫరెన్స్ కోసం చెప్తున్నా.
EFGHIJKL M మండే, ట్యూస్డే, వెనస్డే. బ్యాకప్స్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎంటైర్ సీక్వెల్ సర్వర్ అసలు మన మెయిన్ సీక్వెల్ సర్వర్ కోర్ కాన్సెప్టే బ్యాకప్, సేఫ్టీ ఆఫ్ డేటా. సో బాగా వినండి ఇక్కడ. నేను మండే డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకున్నా. డైలీ మార్నింగ్ 5 o'clock డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటున్నా. ఓకే, సో మండే డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటే ఏం డేటా వస్తుంది? దీనికి D1 అని పేరు పెడతా. ఈ D1 లో ఏం డేటా వస్తుంది నాకు? ABCDE. ఓన్లీ ఈ వస్తుంది. ప్లస్ ఓన్లీ ఈ సార్. ఎందుకంటే సారీ, మీకు నేను మెన్షన్ చేయడం మర్చిపోతే సారీ. ఫుల్ బ్యాకప్ సండే తీసుకున్నాం ఆల్రెడీ. సో సండే ఫుల్ బ్యాకప్ లో దిస్ ఈస్ కాల్డ్ F1. సో సండే ఫుల్ బ్యాకప్ లో మనకు కావాల్సిన డేటా వచ్చేసింది. ఏం డేటా అవి? ABCD. దిస్ ఈస్ సండే ఫుల్ బ్యాకప్. ఇప్పుడు డిఫరెన్షియల్ బ్యాకప్. డిఫరెన్షియల్ బ్యాకప్ 1 లో ఏం డేటా వస్తుంది? ఈ ఓకే, ట్యూస్డే నేను డిఫరెన్షియల్ బ్యాకప్ 2 తీసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో ఏం డేటా వస్తుంది చెప్పండి? వెరీ గుడ్. Fine. Wednesday, I am again taking differential backup 3. What is the data I'll get? EFG. Okay. Thursday again, this is called D4. Differential backup 4. EFGH. H. Okay. Differential backup 5. FGHI. Okay. Fine. Let's wait for 2 more minutes. You'll understand what I am asking. Saturday, EFGHI. so this is which differential backup? D6. Okay. Now, what is our plan? So ప్రతి కంపెనీలో ఒక ప్లాన్ ఉంటుంది. దాన్ని స్ట్రాటజీ అంటాం. బ్యాకప్ స్ట్రాటజీ అంటాం దీన్ని. బ్యాకప్ స్ట్రాటజీ ఏంటంటే నార్మల్ గా ప్రతి కంపెనీలో ఎవ్రీ వీక్లీ వన్స్ ఫుల్ బ్యాకప్ తీసుకుంటారు. ఓకే, డైలీ వన్స్ డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటారు. జస్ట్ అజ్యూమ్ యువర్ కంపెనీ ఆల్సో ఫాలోయింగ్ ద సేమ్. సో నేను డైలీ ఫుల్ బ్యాకప్ తీసుకుంటా, డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటున్నా. సాటర్డే అయిపోయింది, ఇప్పుడు సండే వచ్చిందా? సండే నేను ఫుల్ బ్యాకప్ తీసుకుంటున్నా. సండే ఫుల్ బ్యాకప్ తీసుకుంటే ఏమేం డేటా వస్తా చెప్పండి? ABCDEFGHIJ. సో ABCD నుంచి స్టార్ట్ అవుతుంది అనే వాళ్ళు ఎంతమంది? EFGH నుంచి స్టార్ట్ అవుతుంది అనే వాళ్ళు ఎంతమంది చెప్పండి? Supraja EF. ఓకే, సుప్రజ ఫుల్ బ్యాకప్ అంటే ABCD E నుంచి స్టార్ట్ అవుతుంది. ఫైన్. ధర్మ A to J సార్. A to J. ఇంకా మిగిలిన వాళ్ళు? మహేష్ A to J. మహేష్ A to J. ఓకే, అంకిరెడ్డి సార్ A to K సార్. A to K. ఓకే, ఇంకా A to J, sir. హూ ఇస్ దట్? ఎవరైనా? Venkatesh. వెంకటేష్. శ్రావణి A to J, sir. ఓకే, ఫైన్. ఇంతమంది చెప్తున్నారంటే ఇదే కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎస్, ఇదే కరెక్ట్. సుప్రజ, ఇక్కడ ఏమవుతుందంటే ఫుల్ బ్యాకప్ ని మనము డెఫినేషన్ గుర్తుపెట్టుకో. వాట్ ఈస్ ఫుల్ బ్యాకప్? Entire copy of the ఎంటైర్ database. కాపీ ఆఫ్ డేటాబేస్. ఎంటైర్ కాపీ ఆఫ్ డేటాబేస్ అంటే ఈ నుంచి రాదు, స్టార్టింగ్ ట్రాన్సాక్షన్, స్టార్టింగ్ డేటా నుంచి వస్తుంది. ఓకే, మీరు But we ఎప్పుడైతే taken ఫుల్ బ్యాకప్ already up to తీసుకుంటారు, D, right? అప్ టు D D we తీసుకున్నాం. have taken already. ఇది we ఫస్ట్ have ఫుల్ full బ్యాకప్. backup. ఇది ఫస్ట్ ఫుల్ బ్యాకప్. ఓకే, మనం ఇక్కడ సెకండ్ ఫుల్ బ్యాకప్ తీసుకుంటున్నాం. ఫుల్ బ్యాకప్ ఎప్పుడు తీసుకున్నా డేటాబేస్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రికార్డెడ్. Okay, sir.
one scenario. Already we taken F1 now, full ఓకే backup. ఓకే This week we are taking full backup 2. ఓకే So next week we are going to take a full backup 3. ఎస్ So that time we have to take F1, F2 also. ఎస్ అబ్సల్యూట్లీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ డేటా ఏది ఉంది ఫుల్ బ్యాకప్ అంటే Understood. సింపుల్ మీరు ఒక డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి ఫుల్ బ్యాకప్ అంటే దానికి ఏ కండిషన్స్ ఉండవు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ ఏమేమి రికార్డ్ అవుతాయి ఫస్ట్ ఫైల్ స్ట్రక్చర్స్ ఫైల్ పాత్ ఓకే ఆల్ పేజెస్ యాక్టివ్ లాగ్ ఇవన్నీ ఫుల్ బ్యాకప్ లో స్టోర్ అవుతాయి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు డేటా ఏముందో ఎవ్రీథింగ్ ఫుల్ బ్యాకప్ లో రికార్డ్ అవుతుంది అంతే ఇస్ ఇట్ క్లియర్ Yes, sir. ఇప్పుడు చెప్పండి ఏమేం డేటా వస్తుంది ఏబి A, ఓకే సారీ C, నేను D, F. చెప్పడం మర్చిపోయినా వీళ్ళందరూ కూడా తప్పే ఒక్కరు మాత్రం కరెక్ట్ ఎవరో ఒక్కరు చెప్పారు సో అంకిరెడ్డి ఏ నుంచి బిసిడి ఓకే ఈఎఫ్ జిహెచ్ ఐజే వరకు చెప్పారా కే కూడా వస్తుంది కే ఎవరు చెప్పారు అంకిరెడ్డి. అంకిరెడ్డి ఒక్కడే కరెక్ట్ ఓకే ఎందుకంటే సో ఆ రోజు జరిగే ట్రాన్సాక్షన్ కూడా బ్యాకప్ అయిపోయే టయానికి ఈ ట్రాన్సాక్షన్ జరిగి ఉంటే ఇది కూడా వచ్చేస్తుంది ఇస్ ఇట్ క్లియర్ Yes, sir. ఎస్ సార్ ఓకే ఇప్పుడు నేను ఒక డిఫరెన్షియల్ బ్యాకప్ మండే తీసుకుంటున్నా ఓకే ఏమేం డేటా వస్తుంది డిఫరెన్షియల్ బ్యాకప్ కి చెప్పండి మండే డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటా ఎల్లో ఒకటి వస్తుంది సార్. L ఒక్కటే వస్తుంది. ఎల్ L. ఒక్కటే వస్తుంది సో దిస్ ఇస్ కాల్డ్ F2D1 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా ఈ డిఫరెన్షియల్ బ్యాకప్ వేరు ఈ డిఫరెన్షియల్ బ్యాకప్ వేరు ఇది కూడా D1 ఇది కూడా D1 ఇది F1D1 అంటే ప్రతి ఫుల్ బ్యాకప్ తర్వాత డిఫరెన్షియల్ చైన్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుంది సో D6 తర్వాత D7 రాదు ఇక్కడ D1 వస్తుంది ఈ D1 అనేది ఈ ఫుల్ బ్యాకప్ ని రెఫరెన్స్ తీసుకుంటుంది ఇస్ ఇట్ క్లియర్ Yes, sir. ఇందులో D2 F2D2 ఇందులో ఏమొస్తుంది చెప్పండి డేటా LM. LM సో నెక్స్ట్ D3 తీస్తే డేటా ఏమొస్తుంది చెప్పండి element. LM. L సో ఇలా డేటా అనేది వస్తుంది ఓకే ఇప్పుడు నాకేమైందంటే సాటర్డే నైట్ డేటాబేస్ క్రాష్ అయింది డేటాబేస్ అంటే డేటా ఏముంది ఇప్పుడు డేటాబేస్ లో ఏబిసిడిఎఫ్ జిహెచ్ఐజేకేఎల్ ఎంఎన్ జే వరకే ఉంది సారీ ఇది డేటాబేస్ అంటే ఏంటి ఇది డేటాబేస్ మనకి నేను డేటాబేస్ ని రికవర్ చేయాలి సో ఏ బ్యాకప్ ని ఫస్ట్ రిస్టోర్ చేయాలి Full backup. నెక్స్ట్ ఓకే ఏ ఫుల్ బ్యాకప్ ఉండేది ఒకటే అవైలబిలిటీ రైట్ ఒకటే. F1 ఓకే F1 ని ఫస్ట్ రిస్టోర్ చేస్తా ఫైన్ తర్వాత Saturday J restore చేస్తాం. D1 D2 D3 ఇవన్నీ చేయమా ఆల్రెడీ అన్ని చేంజెస్ లాస్ట్ J లో స్టోర్ అయ్యింది కదా. వెరీ గుడ్ ఎవరు చెప్పింది ఇది సుప్రజ. సుప్రజ వెరీ గుడ్ అబ్జర్వేషన్ సో మనకి రీసెంట్ డిఫరెన్షియల్ బ్యాకప్ ఈజ్ ఇంపార్టెంట్ థంబ్ రూల్ ఏంటంటే ఎప్పుడైనా మీరు క్రాష్ అయితే డేటాబేస్ ని రికవర్ చేయాలంటే ఫ్రమ్ క్రాషింగ్ పాయింట్ రీసెంట్ ఫుల్ బ్యాకప్ డేటాబేస్ ఎప్పుడు క్రాష్ అయింది సాటర్డే నైట్ సాటర్డే నుంచి రీసెంట్ ఫుల్ బ్యాకప్ ఏంటి F1 రీసెంట్ ఫుల్ బ్యాకప్ రీసెంట్ డిఫరెన్షియల్ బ్యాకప్ ఈజ్ రిక్వైర్డ్ సో మీరు ఈ D1 D2 ఇవన్నీ చేసినా కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇందులో ఉన్నాయి ఆల్రెడీ సో D6 ఒక్కటి చేస్తే సరిపోతుంది ఇవన్నీ చేయాల్సిన పనిలే సో మనం ఏమేమి రిస్టోర్ చేయాలి F1 ప్లస్ D6 ఈ రెండు రిస్టోర్ చేస్తే మనకి A to J ఎవ్రీథింగ్ డేటా వచ్చేస్తుంది ఇస్ ఇట్ క్లియర్ ఎస్ సార్ Yes, sir. సార్ ఇక్కడ నాకు ఇంకోటి ఒకటి సార్. చెప్పండి అంకిరెడ్డి మనము బ్యాకప్ తీసుకునే సమయంలో ఒక రోజు డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకోలేదు సార్, మిస్ అయిపోయింది. డిఫరెన్షియల్ బ్యాకప్ ఫర్ ఎగ్జాంపుల్ మనము థర్స్డే మిస్ అయిపోయింది ఓకే ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఫైనల్ గా అవుట్పుట్ వస్తుందా రాదా సార్?
సో థర్స్డే మిస్ అయితే మనం ఫ్రైడే తీసుకుంటున్నామా? ఫ్రైడే Yes, sir. డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటామా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ బ్యాకప్? Changes made from since last full backup. All differential changes made since last full backup. లాస్ట్ ఫుల్ బ్యాకప్ ఎప్పుడైంది? డి Sunday. వరకు, అంటే సండే డి వరకు వచ్చింది. డి తర్వాత ఏముంది? ఈ ఉంది. సో ఈ నుంచి జే వరకు ఎవ్రీథింగ్ రికార్డ్ అయిందా Yes, sir. అంకిరెడ్డి? Yes, sir. సో ఇప్పుడు మనం ఇది మిస్ అయినా కూడా ఒకవేళ మీరు ఫ్రైడే నైట్ డేటాబేస్ క్రాష్ అయితే యూ కెన్ రికవర్ అప్ టు జే కాదు ఐ. ఒకవేళ మీకు థర్స్డే నైట్ కింద ఒకవేళ మీకు డేటాబేస్ క్రాష్ అయితే మీరు వెడ్నెస్డే వరకే డేటా రికవర్ చేయగలుగుతారు. థర్స్డే డేటా రికవర్ చేయలేరు. ఎందుకు? ఇక్కడ డేటాబేస్ బ్యాకప్ లేదు. సో మనం అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏబిసిడి వస్తుంది, ఈఎఫ్జి వస్తుంది, హెచ్ అనే ట్రాన్సాక్షన్ ని మనము రికవర్ చేయలేం. హెచ్ అనే డేటా లాస్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. మన కాన్సెప్ట్ మనం డేటా లాస్ కాకుండా చూసుకోవడమే కదా సార్. డేటా లాస్ కాకుండా చూసుకోవడమే మన కాన్సెప్ట్. వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ అబ్జర్వేషన్. అందుకే మనం ఏం చేసామంటే డిఫరెన్షియల్ బ్యాకప్ ఒక్కటే సరిపోదు స్ట్రాటజీలో. సో వీ నీడ్ అనదర్ టైప్ ఆఫ్ బ్యాకప్ అన్నారు. దాన్నే Okay. ఇంట్రడ్యూస్ చేశారు, అదే లాగ్ బ్యాకప్. సో డిఫరెన్షియల్ బ్యాకప్ ఒక్కటే బ్యాకప్ స్ట్రాటజీకి సరిపోదు. సో అందుకనే ఏం చేశారంటే లాగ్ బ్యాకప్ ని ఇంట్రడ్యూస్ చేశారు. వాట్ ఈస్ లాగ్ బ్యాకప్? ఓకే, సో వాట్ ఈస్ ఫుల్ బ్యాకప్? Copy of entire database. కాపీ ఆఫ్ ఎంటైర్ డేటాబేస్. ఇందులో ఏమేమి వస్తాయి? ఫైల్ స్ట్రక్చర్స్, Files, structures, పాత్, paths, ఆల్ పేజెస్, కాపీ ఆఫ్ ఆల్ పేజెస్, events, Block. యాక్టివ్ లాగ్. active. సో ఇవన్నీ మనకు ఫుల్ బ్యాకప్ లో వస్తాయి. సో డిఫరెన్షియల్ బ్యాకప్ అంటే ఏంటి? కాపీ ఆఫ్ డిఫరెన్షియల్ చేంజెస్ సిన్స్ లాస్ట్. Full backup. ఈ స్టేట్మెంట్ అర్థమైందా మీకు? Yes, sir. సో ఇందులో కూడా ఎవ్రీథింగ్ వస్తుంది, కాకపోతే ఏదైతే చేంజ్ ఉందో అది మాత్రమే వస్తుంది. సేమ్ కాపీ ఆఫ్ ఎంటైర్ డేటాబేస్, ఫుల్ స్ట్రక్చర్స్, పాత్, కాపీ ఆఫ్ ఆల్ పేజెస్, యాక్టివ్ లాగ్, ఎవ్రీథింగ్ వస్తుంది. కానీ చేంజ్ ఉంటేనే రికార్డ్ అవుతుంది. అందులో ఏదైనా చేంజ్ అయితేనే రికార్డ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. Okay, fine. Then now let's come to transaction log back. సో ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ ఏంటంటే ఇక్కడ ఏమవుతుంది? కాపీ ఆఫ్ All pages, ఆల్ పేజెస్. అంటే pages. పేజెస్ లో ఏముంటది? డేటా. data, సో ఇక్కడ డేటా కాపీ అవుతుంది, ఇక్కడ కూడా డేటా కాపీ అవుతుంది. కానీ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ లో డేటా కాపీ అవ్వదు, transactions. ట్రాన్సాక్షన్స్ కాపీ అవుతాయి. ట్రాన్సాక్షన్స్, ఇట్ విల్ స్టోర్ Answer. transactions. So what is the difference between data and transaction? So data అంటే ఫర్ ఎగ్జాంపుల్ హరి అని ఉంది, ఒక టేబుల్లో హరిని ఎంటర్ చేయాలి, అది డేటా. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ఆ హరిని Data. ఎంటర్ చేయడానికి మనం ఒక స్టేట్మెంట్ వాడతాం, ఇన్సర్ట్ ఇంటూ, ఓకే, టేబుల్ నేమ్ ఈజ్ టేబుల్ 1, వాల్యూస్ హరి అని రాస్తాం. ఇది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ స్టోర్ అవుతుంది, డేటా స్టోర్ అవ్వదు. ఒకవేళ డేటా మిస్ అయింది అనుకోండి, మనం ఈ స్టేట్మెంట్ ని రీఎగ్జిక్యూట్ చేస్తే మనకి డేటా వచ్చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. దిస్ ఇస్ ట్రాన్సాక్షన్, దిస్ ఇస్ డేటా. సార్ మనం ఫస్ట్ నుంచి చూద్దాం సార్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అని మనం స్టేట్మెంట్ ఎక్కడ సేవ్ చేస్తాం సార్? లాగ్ ఫైల్ లో సేవ్ అవుతుంది కదా, ఆ లాగ్ ఫైల్ నుంచి మనం Log file. తీసుకోవాలి. ఓకే, లాగ్ ఫైల్ లో సేవ్ అవుతుంది, కానీ ఫిజికల్ గా మీరు ఇది చూడలేరు. ఇది చూడాలంటే వేరే కమాండ్ వాడాలి, మనం లెవెల్ 3లో డిస్కస్ చేద్దాం. సో ఇదేంటంటే కమాండ్ సేవ్ అవుతుంది.
ఎక్కడ ట్రాన్సాక్షన్ లాగ్లో అది డైరెక్ట్ గా కనిపించదు. సో మీరు ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కనిపిస్తుంది, లేదా ఏ కమాండ్ ఉంది అనేది బ్యాకప్ ఫైల్ నుంచి కూడా మనం చెక్ చేయొచ్చు. రిస్టోర్ టాపిక్ లో ఒక చోట చెక్ చేద్దాం. ఓకే ఫైన్ సార్. సో ఇదేమవుతుందంటే డిఫరెంట్ భాగాలుగా విడిపోతుంది ఫస్ట్. సో ఈ స్టేట్మెంట్ ఎన్ని క్యారెక్టర్స్ ఉంది, ఈ స్టేట్మెంట్ లో ఓకే దీని సైజ్ ఎంత ఉంది, అలాగే దీన్ని ఎవరు ఎంటర్ చేశారు, ఎప్పుడు ఎంటర్ చేశారు, దీని ఐడి ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని స్టోర్ అవుతాయి. దాంతో పాటు సో వాట్ ఈస్ ద కమాండ్ టు చెక్ ట్రాన్సాక్షన్స్? ఫంక్షన్ Correct. అండర్ స్క్వేర్ FNDB లో లాగ్ నల్ కమా. నల్. సో ఇవన్నీ ట్రాన్సాక్షన్స్. దీని ఐడి, ఎల్ఎస్ఎన్ నెంబరు, లాక్ సీక్వెన్స్ నెంబరు, ఆపరేషన్, ఎవ్రీథింగ్. సో ఎగ్జాక్ట్ గా మనకు ట్రాన్సాక్షన్ కనిపించే విధంగా స్టోర్ అవ్వదు, డిఫరెంట్ ఫామ్ లో స్టోర్ అవుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసే హరి అనే చిన్న డేటాకి జస్ట్ హరి అని ఇవ్వండి. ఇది ఆల్మోస్ట్ ఎన్ని కాలమ్స్ రికార్డ్ చేసుకుంటది? సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే లెట్ మీ టేక్ దిస్. సో టోటల్ కాలమ్స్ చూస్తే ఏ నుంచి డిటి వరకు, అంటే ఏ తర్వాత. సో ఓకే కాలం నెంబర్స్ ఇస్తాం 1 2 ఓకే సీరియల్ నెంబర్ ఇవ్వచ్చు, నేను మర్చిపోయాను. కమాండ్ ఫైన్, వి విల్ ట్రాక్ దిస్. సో మీరు హరి అని చిన్న డేటా ఇస్తే ఇది 124 కాలమ్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇస్ ఇట్ క్లియర్? ఈ హరి అని ఎవరు ఎంటర్ Yeah. చేశారు, ఈ మెటా డేటా అంటారు. ఈ హరిలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, దీని ట్రాన్సాక్షన్ ఐడి ఏంటి, ఇది కమిటెడా అన్కమిటెడా. ఓకే సో ఇది ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ స్టేట్మెంట్ విల్ బి రికార్డెడ్. ఎనీ డౌట్స్? సో ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టోర్ అవుతున్నాయండి. అయితే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్? ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్, సో ఎనీ బ్యాకప్ తీయాలంటే ఫస్ట్ ఏ బ్యాకప్ కావాలి? ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ బ్యాకప్, ప్రీరిక్విసైట్ ఈస్ మ్యాండేటరీ ఫుల్ బ్యాకప్. ఫుల్ బ్యాకప్ తీయకపోతే మీరు ఏ బ్యాకప్ తీసుకోలేరు. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సార్ నిన్న డిస్కస్ చేసాం. సో ఫస్ట్ ఫుల్ బ్యాకప్ తీయాలి, ఫుల్ బ్యాకప్ తీసిన తర్వాతనే ఏ బ్యాకప్ అయినా తీసుకోవచ్చు. వెరీ గుడ్. అయితే ఫస్ట్ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్. takes reference from recent full back. మీకు ఈ స్టేట్మెంట్ అర్థం కాకపోతే అడగండి. ఓకే మనం డెమో చేద్దాం, అప్పుడు అర్థం అవుతుంది. తర్వాత నుంచి సబ్సిక్వెంట్ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్. టేక్ రెఫరెన్స్ యాజ్ ప్రీవియస్ లాగ్ బ్యాక్. ఈ స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి, నేను డెమో చూపిస్తా మీకు అర్థం అవుతుంది. ఓకే లెట్ మీ గో ఓవర్ హియర్. ఇది ప్రీవియస్ బ్యాచ్ ని B34 కి జరిగింది ఆల్రెడీ, అది ఫైన్. ఓకే ఇదే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. చూడండి ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. మనం ఇందాక ఎక్కడ మాట్లాడుకున్నాం. ఓకే లెట్ మీ టేక్ ఏ న్యూ ఫైల్. ఫైన్. సో డైలీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి డేటాబేస్ లో. దిస్ ఈజ్ అవర్ డేటాబేస్.
సో A, B, C, D, E, F, G ఇదంతా డేటా H, I, J, K, L, M, N, O, P. సో ఈ డేటాబేస్ స్టార్ట్ అవ్వక ముందు మన దగ్గర ఒక ఫుల్ బ్యాకప్ ఉంది. ఆల్రెడీ ఒక ఫుల్ బ్యాకప్ తీసుకున్నాం. ఆ బ్యాకప్ లో 1, 2, 3, 4 అని డేటా. ఓకే, దాని తర్వాత నుంచి మనం డిఫరెన్షియల్ బ్యాకప్స్ తీసుకుంటున్నాం డైలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సండే అనుకోండి, ఇది మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. సో ఇక్కడ మనకు 2 చైన్స్ స్టార్ట్ అవుతాయి. చైన్ నెంబర్ 1 డిఫరెన్షియల్ బ్యాకప్. రైట్ నౌ వి విల్ డిస్కస్ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్. So first, what is the definition of okay, as per definition, what is the first statement here? First Transaction log backup takes reference from recent full backup. full backup. Okay, so మనం ఇప్పుడు మండే నైట్ లాగ్ బ్యాకప్ తీసుకుంటున్నాం. జస్ట్ కాల్ ఇట్ యాజ్ L1. ఈ L1 లో ఏ డేటా వస్తుంది చెప్పండి. ఇది F1 వచ్చేసి లాస్ట్ ఫుల్ బ్యాకప్. ఇది ఓకే, సో లాగ్ బ్యాకప్ అనేది ఫస్ట్ లాగ్ బ్యాకప్. మీరు ఫస్ట్ టైం లాగ్ బ్యాకప్ తీసుకుంటే అది టేక్స్ రెఫరెన్స్ ఫ్రమ్ రీసెంట్ ఫుల్ బ్యాకప్. రీసెంట్ ఫుల్ బ్యాకప్ ఎప్పుడైంది? F1 అయింది. F1 లో డేటా ఎంత వరకు ఉంది? 4 వరకు ఉంది. 4 తర్వాత ఏ డేటా ఎంటర్ అయింది? మండే నైట్ ఏ ఎంటర్ అయింది, అంతేనా? డేటా Yes, sir. ఇక్కడ ఏ ఎంటర్ అవ్వదు. ఏకి సంబంధించిన ట్రాన్సాక్షన్, దిస్ ఇస్ నాట్ డేటా. ఏ ఇస్ డేటా, ఇది ఏ ట్రాన్సాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ AT అనుకోండి, ఏ ట్రాన్సాక్షన్ ఎంటర్ అయింది. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. ఓకే, నేను ట్యూస్డే నైట్ లాగ్ బ్యాకప్ 2 తీసుకున్నాను. ఇందులో ఏమేమి డేటా ఎంటర్ అయింది చెప్పండి. B transaction. B B transaction. ఏ నుంచి స్టార్ట్ అవ్వదా? ఏ నుంచి స్టార్ట్ అయితే డిఫరెన్షియల్ బ్యాకప్ అవుతుంది సార్. ఓకే, ఇది ఎందుకు స్టార్ట్ Only అవ్వదు? transactions on Tuesday. ట్రాన్సాక్షన్స్ ఓకే. ఏ ట్రాన్సాక్షన్ అండ్ బి ట్రాన్సాక్షన్ ఎందుకు రాదు ఇందులో? Differential It's transaction like- log. ఎందుకు రాదంటే సెకండ్ స్టేట్మెంట్ చదవండి. సబ్సిక్వెంట్ ట్రాన్సాక్షన్ లాగ్స్. ఫస్ట్ లాగ్ బ్యాకప్ తర్వాత లాగ్ బ్యాకప్ అనేది ప్రీవియస్ లాగ్ బ్యాకప్ ని రెఫరెన్స్ తీసుకుంటది. ప్రీవియస్ లో ఆల్రెడీ ఏ వరకు ఉంది. సో మిగిలింది ఏంటి? ట్రాన్సాక్షన్ బి వరకు వచ్చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. ఓకే, నేను ఇంకోటి చెప్తాను చూడండి. వెనస్డే లాగ్ బ్యాకప్ 3 తీసుకుంటున్నా. ఏమేమి డేటా వస్తుంది ఇందులో? Only 3 transactions. ఓకే, వెరీ గుడ్. నేను ఇప్పుడు సాటర్డే లాగ్ బ్యాకప్ తీసుకుంటున్నా. L4 ఏమేం డేటా వస్తుంది ఇందులో? Only F will transact. No? But F D ఒకటి కాదు. also, yeah, D. లాస్ట్ లాగ్ బ్యాకప్ లో C వరకు ఉంది. C తర్వాత ఏమేమి ఉన్నాయో జరిగిన E, F. ట్రాన్సాక్షన్ DEF వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? Yes. Yes, sir. ఓకే, ఎనీ డౌట్స్ హియర్? సెకండ్ ఫ్రైడే లాగ్ బ్యాకప్ 5 తీసుకున్నా. ఇప్పుడు ఏమేమి ట్రాన్సాక్షన్స్ వస్తాయి ఇందులో? G, GHI, J. GHIJ. K. Fine. ఓకే, దిస్ ఈజ్ సాటర్డే. సండే రాయలేదా? ఓకే, ఫైన్. దిస్ ఈజ్ థర్డ్ సండే. థర్డ్ సండే నేను లాగ్ బ్యాకప్ తీసుకున్నా, అడిషనల్ లాగ్ బ్యాకప్. ఇది L5, ఇది L6. ఇప్పుడు ఏమేమి ట్రాన్సాక్షన్స్ వస్తాయి? LM. LM. తర్వాత మండే, థర్డ్ మండే లాగ్ బ్యాకప్ తీసుకున్నాం. ఏమేమి ట్రాన్సాక్షన్స్ వస్తాయి? N. N. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? Oh, yeah, needs to take a full backup on weekend. Every weekend will take us.
ఓకే. Full backup. యాజ్ పర్ స్ట్రాటజీ వి విల్ టేక్. నేను ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది కూడా డిస్కస్ Then no చేద్దాం. doubt. ఓకే. సో ఎవరికి ఏం డౌట్ లేకపోతే వి విల్ మూవ్ టు నెక్స్ట్ సినారియో. Transaction log backup every day we will have to take it. ఎవ్రీడే But we కాదు. missed యాజ్ పర్ బ్యాకప్ స్ట్రాటజీ, Okay. యాజ్ పర్ బ్యాకప్ స్ట్రాటజీ ఎవ్రీ వీక్లీ వన్స్, రియల్ టైం కంపెనీల్లో వీక్లీ వన్స్ ఫుల్ బ్యాకప్ తీసుకుంటారు. అది మీకైతే సండే అవ్వచ్చు, దుబాయ్ కంట్రీస్, అరబ్ కంట్రీస్ లో అయితే ఫ్రైడే అవ్వచ్చు. వాళ్ళకి ఎప్పుడు హాలిడే ఉంటే అప్పుడు. వీక్లీ వన్స్, ఆ వీక్ ఏదనేది మీరు గుర్తుపెట్టుకోండి. డైలీ వన్స్ డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటారు. ఎవ్రీ 15 minutes లాగ్ బ్యాకప్ తీసుకుంటారు. ఇస్ ఇట్ క్లియర్? ఎవ్రీ 15 minutes లాగ్ బ్యాకప్ తీసుకుంటాం. ఇది 90% కంపెనీలో ఫాలో అయ్యే ప్రొసీజర్. ఓకే, నౌ లెట్స్ కమ్ టు హౌ టు టేక్ బ్యాకప్స్. Let me go to any database. So we have multiple database here. Let's take Hari database. So backup తీసుకోవాలి. Full backup ఎలా తీసుకోవాలి? Go to backup database name, right click here, go to task, go to backup, click on backup, click on OK. Your backup of database Hari is completed successfully. ఇంత ఈజీ బ్యాకప్ తీసుకోవడం. ఓకే, ఇది ఫుల్ బ్యాకప్ తీసుకోండి. అదే డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకోవాలి. రైట్ క్లిక్ ఆన్ హరి డేటాబేస్, గో టు టాస్క్, గో టు బ్యాకప్. ఇక్కడ ఇందాక ఫుల్ అని ఉంది, మనం చూడలేదు అది. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డిఫరెన్షియల్ అని వస్తుంది. క్లిక్ ఆన్ డిఫరెన్షియల్, క్లిక్ ఆన్ ఓకే. ఇది డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకునే విధానం. ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం? గో టు హరి డేటాబేస్, రైట్ క్లిక్, గో టు టాస్క్, గో టు బ్యాకప్. సో ఇక్కడ ఫుల్ డిఫరెన్షియల్ కాదు, ట్రాన్సాక్షన్ లాగ్ క్లిక్ చేయండి, క్లిక్ ఆన్ ఓకే. ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ టేకెన్. ఇది ఏమైనా కష్టంగా ఉందా? కష్టమే సార్. ఇట్లా ఇప్పుడు 50 minutes, every 15 minutes కి మనం ట్రాన్సాక్షన్ లాగ్ కి బ్యాకప్ yes. తీసుకున్నాం అని చెప్పాం కదా సార్. అవును, కరెక్ట్ మన 15 minutes కి ఉండాలంటే ఉండలేం కదా సార్. ఒకసారి మనం బయటకు We have to make a maintenance plan for that. వెరీ గుడ్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటంటే, మనం ఎవ్రీ 15 minutes కి ఎలా తీసుకుంటాం అండ్ మిడ్ నైట్స్ ఎలా తీసుకుంటాం? దానికి మనకు నెక్స్ట్ టాపిక్ వస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనం ఆటోమేషన్ అన్నమాట. సో ఇవన్నీ మనము ఖచ్చితంగా ఎవ్రీ 15 minutes కి తీసుకోలేం కాబట్టి మనం ఆటోమేట్ చేసి పెడతాం. ఎవ్రీ 15 minutes కి బ్యాకప్ తీసుకోమని సీక్వెల్ సర్వర్ గైడ్ చేసి పెడతాం. ఓకే, అది ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. సో బ్యాకప్స్ రిస్టోర్ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఆటోమేషన్. ఓకే, మనం ఇప్పుడు హరి అనే డేటాబేస్ ని 3 times బ్యాకప్ తీసుకున్నాం. ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్, ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్. అవి ఎక్కడ ఉంటాయి? తీసుకోవడం అయితే తీసుకున్నాం, అవి ఎక్కడ ఉంటాయి? సరే, ఇంకోసారి నేను బ్యాకప్ తీసుకుంటా, క్లియర్ గా చూడండి. ప్రసాద్ డిబి, రైట్ క్లిక్, టాస్క్, బ్యాకప్. ఇది ఎక్కడ ఉంటుంది అనేది ఏమైనా కనిపిస్తుందా? చూడండి. Yes, program file Microsoft the backup and Prasad and దిస్ ఈస్ ద లొకేషన్, ఫైల్ లొకేషన్. ఓకే, ఈ ఫైల్ లొకేషన్ ఏంటి? సి ప్రోగ్రామ్ ఫైల్స్ మైక్రోసాఫ్ట్ సిక్వెల్ సర్వర్. ఇంతవరకు రూట్ డైరెక్టరీ అంటాం. మీరు సిక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు రూట్ డైరెక్టరీ ప్లేస్ లో సి ప్రోగ్రామ్ ఫైల్స్ మైక్రోసాఫ్ట్ సిక్వెల్ సర్వర్ అని కనిపిస్తుంది. ఓకే, తర్వాత ఇన్స్టాన్స్ నేమ్, ఇది ఇన్స్టాన్స్ నేమ్. తర్వాత ఎంఎస్ సిక్వెల్ బ్యాకప్ అనే ఫోల్డర్ లో ఉంది. ఓకే, లెట్ మీ గో ఓవర్ దేర్. గో టు దిస్ పీసీ, సి డ్రైవ్, మైక్రోసాఫ్ట్ సిక్వెల్ సర్వర్. వేర్ ఇస్ ఇట్? ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ సిక్వెల్ సర్వర్. ఇది రూట్ డైరెక్టరీ, ఇంతవరకు రూట్ డైరెక్టరీ. ఇక్కడ నుంచి లోపల మీ ఇన్స్టాన్స్ ఏది? బ్యాచ్ 35. batch 35. ఓపెన్ దిస్, గో టు ఎంఎస్ సిక్వెల్, MS సో backup. గో టు బ్యాకప్. ఇక్కడ మనం తీసుకున్న హరి బ్యాకప్ ఏదైతే ఉందో, ఓకే, మనం నేమ్ చేంజ్ చేయలేదు కాబట్టి మనం తీసుకున్న 3 బ్యాకప్స్ కూడా ఇదే ఫైల్లోకి వచ్చేసినాయి.
ప్రతిసారి నేమ్ చేంజ్ చేస్తే డిఫరెంట్ ఫైల్ నేమ్ వస్తుంది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? మనం డిఫరెన్షియల్ బ్యాకప్ కి ట్రాన్సాక్షన్ బ్యాకప్ ఫుల్ బ్యాకప్ పెట్టుకున్నాం కదా సార్. రెండు ఒకే దాంట్లో సేవ్ అయినాయి కాబట్టి ఎలా అర్థమవుతుంది సార్? సో దానికి రీస్టోర్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఒక కమాండ్ ఉంటుంది. కమాండ్ ఏంటంటే రీస్టోర్ హెడర్ ఓన్లీ ఫ్రమ్ దిస్ ఈక్వల్ టు మన బ్యాకప్ ఫైల్ నేమ్ hari.bak. దీన్ని ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది మనకు అన్ని లిస్ట్ వచ్చేస్తుంది. ఇందులో ఫుల్ బ్యాకప్ ఉంది, డిఫరెన్షియల్ బ్యాకప్ ఉంది. సో ఈ 1, 2, 3 ఉంది కదా, ఒక్కొక్క పొజిషన్ లో ఒక్కొక్కటి స్టోర్ అయింది. దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అవుట్ ఆఫ్ టాపిక్, ఇది కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ కండిషన్ ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే గ్రాఫికల్ గా పెద్దగా తీసుకో, గ్రాఫికల్ గా కూడా పేరు మార్చచ్చు. సో మీరు ప్రతిసారి బ్యాకప్ తీసుకునేటప్పుడు గో టు టాస్క్, గో టు బ్యాకప్, ఇక్కడ బ్యాకప్ ఫైల్ నేమ్ చేంజ్ చేయాలి. ఇది రిమూవ్ చేయండి, యాడ్ కొట్టండి. సో ఇక్కడ హరి _, ఏ ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్, ఫుల్. ఈరోజు డేట్ టైం 07/03/2025. వాట్ ఈస్ ద టైం? 10:31.bak. ఇలా తీసుకుంటాం మనం ఫైల్ ని. చూస్తూనే మనకు ఇది ఏ డేటాబేస్ కి సంబంధించింది, ఓకే, ఇది ఫుల్ డేటాబేస్, డిఫరెన్షియల్ బ్యాకప్, తర్వాత దీని డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు తీసుకున్నాం, దీని ఎక్స్టెన్షన్ ఫుల్ బ్యాకప్ కి BAK వాడతాం. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సో దీన్ని కమాండ్ వైజ్ చేయాలంటే ఎలా చేస్తాం? గో టు స్క్రిప్ట్ ఇట్ అవుట్. ఇక్కడ స్క్రిప్ట్ కొడితే అదే స్క్రిప్ట్ చూపిస్తుంది. Okay, so syntax is like this: backup, database name, ఎక్కడికి ఫైల్, ఏ ఫైల్లోకి, టు డిస్క్ ఈక్వల్ టు ఆ ఫైల్ పాత్, ఆ ఫైల్ ఎక్కడ స్టోర్ అవ్వాలో ఆ పాత్ మొత్తం ఇది. ఒకవేళ ఈ పాత్ ఇవ్వలేదు అనుకోండి, బై డిఫాల్ట్ కూడా ఇక్కడికే వెళ్తుంది. మీరు ఇక్కడే స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు C డ్రైవ్ లో ఓకే మీడియా అని కూడా ఒక ఫోల్డర్ ఉంది. నేను మీడియా ఫోల్డర్ లో కూడా నేను బ్యాకప్ స్టోర్ చేసుకోవచ్చు, నా ఇష్టం. అది నేను ఇక్కడికే ఇవ్వాలని రూల్ లేదు. కానీ యాజ్ పర్ స్టాండర్డ్ ప్రొసీజర్ మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడే బ్యాకప్ ఫైల్ కి ఒక లొకేషన్ ఇస్తారు, అది ఈ లొకేషన్. సో నెక్స్ట్ టైం నుంచి మీరు బ్యాకప్ ఎప్పుడు తీసుకున్నా ఈ లొకేషన్ కే వెళ్తుంది. ఒకవేళ మీరు అది మెన్షన్ చేయకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం మెన్షన్ చేయట్లేదు, హరి జస్ట్ ఫైల్ నేమ్ ఒక్కటి మెన్షన్ చేస్తున్నా. ఓకే, సారీ, ఫైల్ నేమ్ ఒక్కటే మెన్షన్ చేశాను నేను. ఇది జస్ట్ ఫైల్ నేమ్, దీన్ని పాత్ ఇవ్వలేదు. ఓకే, సో 10:33 రైట్, 10:33 చేద్దాం. ఎగ్జిక్యూట్ దిస్. What happened? DB name is not correct. Okay, I'll take Hari as a DB database name. Done. So full backup ready అయిపోయింది. Go to that location, backup location. See this. మనమేమి ఇక్కడ పాత ఏమి ఇవ్వలేదు. ఈ పాత అంతా ఇచ్చామా ఇది? సో ఇదంతా మామూలుగా అయితే ఇవ్వాలి. ఇది ఇవ్వకపోయినా కూడా అదే లొకేషన్ కి వస్తుంది, ఎందుకంటే అది డిఫాల్ట్ లొకేషన్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? If you don't have any doubts, we will move to next topic. No doubts. Yes, sir. Okay. So this is full backup statement. Fine. Differential backup ఎలా తీసుకోవాలి? Now let's come to differential. Same command, backup database name to disk equal to, ఇక్కడ ఫుల్ బదులు డిఫరెన్షియల్ అని పెడతాం. ఇది జస్ట్ మనకు ఐడియా ఉండడం కోసం. ఓకే, ఇక్కడ BAK బదులు ఎక్స్టెన్షన్, రికమెండెడ్ ఎక్స్టెన్షన్ DIF. సేమ్ కమాండ్ విత్
డిఫరెన్షియల్ అని మెన్షన్ Differential. చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. దీన్ని Yes. ఎగ్జిక్యూట్ చేస్తే మనకు డిఫరెన్షియల్ బ్యాకప్ రెడీ అయిపోతుంది. గో టు హియర్, యూ కెన్ చెక్ డిఫరెన్షియల్ బ్యాకప్ హియర్. ఇది డాట్ బిఏకే. సో డాట్ బిఏకే అంటే అది ఫుల్ బ్యాకప్, డాట్ డిఐఎఫ్ అంటే అది డిఫరెన్షియల్ బ్యాకప్. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ ఎలా తీసుకుంటాం? సో ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ సేమ్ కమాండ్, అగైన్ సేమ్ కమాండ్. గో టు హియర్, ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డేటాబేస్ ప్లేస్ లో లాగ్ అని పెడతాం. Log. ఇక్కడ మనకు ఐడెంటిఫై చేయడం కోసం ఇక్కడ లాగ్ అని పెట్టుకుంటాం. ఎక్స్టెన్షన్ రికమెండెడ్ ఎక్స్టెన్షన్ ఇస్ TRN. TRN. If you execute this, done, completed, go to here, you can see TRN. TRN extension ఏది కనపడినా అది లాగ్ ఫైల్ అని, ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ అని. ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ బ్యాకప్, నాట్ ఫైల్. ఇది ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. టైప్ చూడండి, బిఏకే ఫైల్ అని ఏది ఉన్నా అది ఫుల్ బ్యాకప్, డిఐఎఫ్ ఫైల్ అని ఏది ఉన్నా అది డిఫరెన్షియల్ బ్యాకప్. ఎనీ డౌట్స్ హియర్? No, sir. సార్ రియల్ టైంలో ఇలానే ఇచ్చిన ప్రాబ్లం అవుతుంది సార్. రియల్ టైంలో ఇలాగే ఇస్తాం ఖచ్చితంగా. డేటాబేస్ నేమ్ ఇంకా ముందర ఇన్స్టాన్స్ నేమ్ కూడా ఇస్తాం. సో ఇన్స్టాన్స్ నేమ్ ఎలా తెలుస్తుంది? సెలెక్ట్ అట్ సర్వర్. కాపీ దిస్. సో ఏ ఇన్స్టాన్స్ ది బ్యాకప్ అని తెలియాలి కదా. ఎస్. రియల్ టైంలో ఇన్స్టాన్స్ నేమ్, డేటాబేస్ నేమ్, ఓకే, ఏ బ్యాకప్ అది, దాని డేట్, టైము, తర్వాత టిఆర్. రియల్ టైంలో ఇలా మెన్షన్ చేస్తారు. ఇదంతా ఫైల్ నేమ్, నేమింగ్ కన్వెన్షన్ అంటారు దీన్ని. ఓకే, ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ వరకు అర్థమైంది కదా. ఎస్ సార్. Yes. Today I'll discuss one more backup, that is file and file group backup. సో బ్యాకప్ టైప్స్ అంటే ఓన్లీ ఇంటర్వ్యూలో కూడా మీకు 4 టైప్స్ చెప్పాలి. ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్, లాగ్ బ్యాకప్, ఫైల్ అండ్ ఫైల్ గ్రూప్ బ్యాకప్. ఇవి బ్యాకప్ టైప్స్. కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ వి విల్ డిస్కస్ టుమారో. లెట్ మీ కంప్లీట్ ఫైల్ అండ్ ఫైల్ గ్రూప్ బ్యాకప్. ఓకే, సో బై డిఫాల్ట్ ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తే ఎన్ని ఫైల్స్ వస్తాయి? Let me Two create files. a database. Two Two files. files. 2 files. Create database. Database name, file DB. Execute this. Done, completed. Go to file DB. File DB, go to properties. Go to files. So any files ఉన్నాయి? 2 files. Two files. One file name is MDF. Another file name is LDF. అంతేనా? సో ఇప్పుడు నేను కొన్ని ఎక్స్ట్రా ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా. లెట్స్ అజ్యూమ్ మై డేటాబేస్ హ్యాస్ మల్టిపుల్ ఫైల్స్. సో దిస్ ఇస్ ఫైల్ 1. ఓకే, ఫైల్ గ్రూప్ కూడా చేంజ్ చేస్తున్నా. ఫైల్ గ్రూప్ వచ్చేసి FG1 అని పెడతా. క్లిక్ అను. యాడ్ అనదర్ ఫైల్, దిస్ ఇస్ ఫైల్ 2. ఫైల్ గ్రూప్ నేమ్ వచ్చేసి FG2 అని పెడతా. Add file 3. File group is FG3. Click on. So ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఫైల్స్ ఉన్నాయి, అవునా? ఎస్ సార్. సో ఏ బ్యాకప్ కైనా మ్యాండేటరీ ప్రీ రిక్విసైట్స్ ఏంటి? మ్యాండేటరీ ప్రీ రిక్విసైట్స్ ఏంటంటే కంపల్సరీ ఫుల్ బ్యాకప్ తీసుకోవాలి. Full backup. టేక్ ఫుల్ బ్యాకప్ ఫస్ట్. ఓకే, ఇక్కడ ఫుల్ బ్యాకప్ తీసుకోవాలి ఫస్ట్. మనం ఎలా తీసుకోవాలి? వాట్ ఈస్ ద ఫుల్ బ్యాకప్ స్టేట్మెంట్? Backup. Database name. Database name. What is database name here? File DB. File DB. 2 disk. 2 disk equal to
What is the path of Location database? path. So default path, we will left it as it is. Default path గా పెట్టండి. File db. సో మనం ఎక్స్టెన్షన్ ఆ డేట్ టైం అంతా ఇచ్చేసి .ba. Let me execute this. Done, completed. సో ఇప్పుడు మనము ఫైల్ అండ్ ఫైల్ గ్రూప్ బ్యాకప్ తీసుకుంటాం. ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. ఫైల్ నేమ్స్ ఏంటి? ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4. సో ఈ ఫైల్ 4 అనేది ఓకే, ఇది ఎండిఎఫ్ ఫైల్ డిబి, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. సో ఇది లాగ్ ఫైల్. లాగ్ ఫైల్ నాకు ఇక్కడ అక్కర్లేదు. నేను డేటా ఫైల్స్ ని బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నా. ఫైల్ 2, ఫైల్ 3ని తీసుకుంటా. లెట్స్ సీ దిస్. ఎలా తీసుకుంటాం? సేమ్ స్టేట్మెంట్. మనం ఇక్కడ 2 డిస్క్ ఉంది కదా, దీన్ని బ్రేక్ చేయండి. ఇక్కడ ఏ ఫైల్ ని బ్యాకప్ తీసుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్ మెన్షన్ చేయండి. ఫైల్ 1. ఐ వాంట్ టు టేక్ ఫైల్ 1. అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఎగ్జిక్యూట్ దిస్. డన్, బ్యాకప్ కంప్లీటెడ్. మల్టిపుల్ ఫైల్స్ తీసుకోవాలి. కామా ఫైల్ ఈక్వల్ టు ఫైల్ 2. ఎగ్జిక్యూట్ దిస్. డన్, కంప్లీట్. ఫైల్స్ కాదు, ఫైల్ గ్రూప్స్ తీసుకోవాలి బ్యాకప్. గో టు హియర్, ప్రాపర్టీస్, ఫైల్స్. సో ఇక్కడ ఫైల్ గ్రూప్స్ FG1, FG2, FG3 ప్రైమరీ 4 ఉన్నాయి. సో నాకు ఇప్పుడు FG2 ఒక్కటే కావాలి ఫైల్ గ్రూప్ బ్యాకప్. ఓకే, సో ఐ కెన్ మెన్షన్ లైక్ దిస్. సో ఎప్పుడైతే నేను 2 హైఫన్స్ పెడతానో అది కమెంట్ అయిపోతుంది, ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది జస్ట్ రీడ్ పర్పస్. సో ఇప్పుడు మనము ఫైల్ గ్రూప్ అని మెన్షన్ చేయొచ్చు. ఫైల్ గ్రూప్ ఈక్వల్ టు FG2. నాకు ఏ ఫైల్ గ్రూప్ కావాలంటే ఆ ఫైల్ గ్రూప్ ని మాత్రమే బ్యాకప్ తీసుకోవచ్చు. దిస్ ఇస్ హౌ వి టేక్ ఫైల్ అండ్ ఫైల్ గ్రూప్ బ్యాకప్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే, సో ఇంతటితో ఆపేద్దాం టుడే. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. టుమారో